Hey guys, welcome back to the Buddhist Chadru Vlogs of Life Weekend 2 for India. సో ఇవాళైతే నేనైతే నా వినాయక చవితి ఎట్ట చేసుకున్నాను ఫస్ట్ డే అయితే చూపిస్తున్నా. సో ఇదన్నమాట. ఇప్పుడైతే ప్రిపరేషన్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు కరెక్ట్గా టైం వచ్చేసి 11 అనమాట. ఇప్పుడైతే ప్రిపరేషన్స్ చేస్తున్నాం అనమాట. ముందు పీట వేసాము, దాని తర్వాత ఆకులు పెట్టాము, ఇప్పుడు బీమ్ తెస్తున్నాం, దాని తర్వాత ఆకు పెట్టి దానిపైన బీమ్ పోస్తున్నాము గ్లాస్లో. చూస్తున్నారు కదా, వీడియో చిన్నగా చేయాలని చాలా కష్టపడుతున్నాను. ఇలా సదరం చేసుకోవాలన్నమాట. సో దీనిపైన వినాయకుడిని పెడతాము. సో నెక్స్ట్ ఇదన్నమాట, వినాయకుడిని తెచ్చి అయితే పెట్టేసాము, ల్యాండ్ చేసేసాము. వినాయకుడిని అయితే ఫైనల్గా పెట్టేసాము అనమాట. ఫేస్ ఇప్పుడు చూపించట్లేదు, పొద్దున్న చూపిస్తాము. ఎంత బాగుంది, చాలా బాగున్నాడు కదా మా వినాయకుడు. ఇప్పుడేం బాగున్నాడు, పొద్దున్న చూడండి ఇంకా బాగుంటాడు. ఇదనమాట వినాయకుడు పెట్టే గొడుగు. సో దీన్ని పొద్దున్న పెడతామన్నమాట. అప్పుడు చూడండి, అప్పుడు నేను మేబీ లేను అనుకుంటా, చూద్దాం. సో ఇదన్నమాట, ఇది ఆకు అనమాట. ఆకంట నన్ను దండలు అనమాట. ఇవన్నీ దండలు. ఇందాక అనిపించింది కూడా దండే, కాకపోతే దాన్ని ఆకనేసిన మిస్టేక్గా స్లిప్ అయిపోయి. అంతా దేనికంటే ఒకటి దారం ఉండడానికి. ఇదంతా రేపు ప్రసాదం. ప్రసాదం ఇన్ని పెడతారా? లేదండి, ఇవన్నీ రోజా పువ్వులు, ఇవన్నీ పువ్వులు ఉన్నాయి అంతే. ఇదేదో ఉంది ఇందులో, కాలికవర మంచిది. ఈ కవర్లో ఏదో ఉంది తెలియదు, పట్టుకుంటాడు. బొక్క పెడదాం అనుకుంటే వాళ్ళు ఆడదేడతాడని వదిలేసినాను. సో అదే ఇక్కడే అనమాట ఆకులు పెట్టాము, అవన్నీ ప్రిపరేషన్ చేసినాము. ఇది వచ్చేసి ఈ డబ్బా ఉంది కదా, ఇదే మన నెక్స్ట్ వీడియోలో చూపిస్తారనమాట. డబ్బా అంటే అది గ్లాస్ అనమాట. దాంట్లోనే మనము ప్రసాదం ఏదో ఒకటి పెడతాము. సో ఇదన్నమాట మ్యాటర్. సో ఇంకా అయిపోలేదు, అప్పుడే అక్కడ అయిపోయి ఉంటుంది. చూడండి, ఇప్పుడే వేస్తాను అనమాట దండ. ఇది మార్నింగ్ అనుకున్నాను, నైటే. ఇప్పుడే వేస్తాను దండ. కాకపోతే ఎంతసేపు హారిజాంటల్లో చూపించిన, ఇప్పుడు వర్టికల్లో చూపిస్తున్నా. ఎందుకంటే ఎంతసేపు హారిజాంటల్లో వర్టికల్లో చూసి బోర్ కొట్టింటుంది. అందుకనే దారాన్ని ఇట్లా మెజర్ కట్టాలన్నమాట. సో ఇట్లా బాగా మెజర్ చేసుకొని కట్టాలా. మీకోసం మొన్న డైరీ వ్లాగ్ పంపిద్దాం అనుకున్నా, కానీ టైం కుదరలేదు. అందుకనే అనమాట. మొన్నంతా ఫుల్ హెడ్ఏక్ అనమాట నాకు, అందుకనే పంపించలేకపోయాను. ఏం పర్వాలేదు, ఒకరోజు రెస్ట్ లాగా అనుకోండి. ఈరోజు కూడా పంపిద్దాం అనుకున్నాను, ఈరోజు ఫుల్ వీడియో పంపిస్తానని ఎందుకులే అనుకున్నాను. సో అది పాయింట్. ఓకే, జారిపోతుంది, అది కింద పడిపోతుంది, ఊరికే కింద పడుతుంది అది. సో అండ్ ఇదే అనమాట మ్యాటరు. ఇలా చేస్తూనే ఉంటాం. ఫస్ట్లో చూడండి ఎంత ఆవేశంగా మాట్లాడుతూనే వచ్చిన, ఇప్పుడు చూడండి ఏం మాట్లాడాలో అర్థం కాకుండా ఉన్నా. ఇది సమస్య. బాగానే ఉన్నది, సూపర్, హురే. ఓకే, ఇప్పుడు రేపు పొద్దున్న లేసి మిగిలినవి చూద్దాము ఏమేమి అవుతాయో. రేపు పొద్దున పెద్ద లిస్టే ఉంది. అదే కృష్ణుడు పుట్టుక అవన్నీ విందామని. అంతసేపు నేను కూర్చొని ఉంటానా నాకు డౌట్. ఇంకా ఇది ఒక ఫోటో ఎప్పటి నుంచో ఉందన్నమాట. ఈ ఫోటో చాలా బాగుంటుంది. ఈ ఫోటో ఇదన్నమాట. ఇంత మళ్ళీ దండలెట్ట ఫిట్ అయినాయో చూపిస్తాను నేను. క్లోజప్ షాట్ అప్పుడే తీసుకుందాం అనుకున్నా, కానీ సెట్ కాల. అప్పుడు ఆ టయానికి వినాయకుడు మొహం తీయకుండా అప్పుడే తీసుకున్నా. ఇది మూవీ టైప్ ఆఫ్ క్లోజప్ షాట్ అనమాట. సో అప్పుడు సెట్ కాలేదు. మళ్ళీ కాసేపు అది ఇంకా నిద్రపోవాలా. రేపు మళ్ళీ ప్రోగ్రామ్స్ రేపటివి చూడాలా. పైన లైట్స్ ఇవన్నీ క్లోజప్ షాట్ లాగా తీస్తాను. అండ్ బై ద వే ఈ వీడియో డబ్బింగ్ చెప్తాను వెనకాల, దాంతో మీకు వాయిస్ ఏంది బయట ఏం డిస్టర్బెన్స్ లేదో అనుకోవద్దండి.
డబ్బింగ్ చెప్తున్నాను కాబట్టి నో డిస్టర్బెన్స్, లేకపోతే అంతే. మా ఇంట్లో పాపులేషన్ ఎక్కువ. అబ్బా ఇంకా బయట కూడా వేయాల్సింది ఉందే. అబ్బా ఇది వచ్చేసి మన పాత స్టాండ్ అనమాట, పైకి ఎక్స్టెండ్ అవుతానింది. ఇప్పుడు ఏమంటే దీని ముందర ఇది ఉండాల, అది వేరే దాన్ని వేసినాను, అందుకని దాన్ని అటు పక్కన పెట్టా. ఇది చూడండి ఎంత లావు ఉన్నదో, ఊరికి అంటే ఆకులతో చూపిస్తా. ఇట్ట పట్టుకో ఇట్ట కట్టేయాలన్నమాట. ఫ్యూ అవర్స్ లేటర్, రేపు పొద్దున. సో గుడ్ మార్నింగ్. సో ఇప్పుడేం చేస్తున్నాం అంటే, ఇది ప్రసాదం అనమాట. నేను ఇప్పుడే లేసాను, నేను లేసే లోపల వీళ్ళంతా చేసేసాడు. పెరుగన్నము, నాకు కూడా పేర్లు తెలియదు, ఇదేదో కరింపాకేస్తున్నారు, ఏదో గింజలు. సో ఇవన్నీ చేస్తున్నారు అనమాట. నేను లేసే లోపల పెరుగన్నము ఇవన్నీ మనం లేసే లోపల చేసేస్తున్నారు. పులిహోర ఇవన్నీ. నేను నిద్రపోతానే ఉన్నాను, నన్ను లేపలేదు. నేను వీడియో తీసుకోవాలంటే కూడా నేనంటే నిద్రే పూసినాను. ఇదన్నమాట. ఇప్పుడు దేవుడి ఫేస్ చూడండి, ఇప్పుడు అంతా బాగుంది కదా, సూపర్గా ఉంటుంది. దాంట్లో అంతా డెకరేషన్ అంతా సూపర్గా ఉంది కదా. ఇక్కడ బయట చూడండి, ఈ రాత్రి ఆ బౌల్స్ చూపించాను కదా మీకు, గ్లాస్ది, నెక్స్ట్ వీడియోలో చూపిస్తానని. అదే ఇక్కడ బయట చూడండి, డబుల్ జీ వచ్చింది, సూపర్గా ఉంది. సో అది మ్యాటర్. ఇప్పుడు ఒకసారి క్లోజప్ షాట్. ఓన్ బీజిఎం వాడుతున్నాను అనమాట. అంటే ఏదో నోటికి వచ్చి వాగేస్తున్నా, ఎందుకంటే మనది పక్కన వాళ్ళు బీజిఎంలు ఎందుకని. ఇక్కడ నా బుక్స్ పెట్టిన్నాను, అక్కడ ఎందుకు కనపడకుండా చేసినానంటే అక్కడ నా స్కూల్ బుక్ ఉంది కాబట్టి, అక్కడ నా స్కూల్ డైరీ ఉంది, మీరు చూసేస్తారని. ఈ వీడియో ఇక్కడ దాకా నచ్చితే మన ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.